కోవిడ్-19 పాజిటివ్గా వచ్చిన వాళ్ళల్లో అధిక శాతం మంది ఈరోజు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. ఈ హోమ్ ఐసోలేషన్ పేషెంట్లు 14 రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వైరస్ తన నుంచి ఇతరులకు వ్యాపింపచేయకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు దాటి బయటికి రాకూడదు. ఇవన్నీ చేస్తారు అని భావించే సంబంధిత మెడికల్ ఆఫీసర్ గారు వీరికి హోమ్ ఐసోలేషన్ ఇవ్వటం జరిగిందనే విషయం గుర్తుంచుకోవాలి. ఇలా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వాళ్ళు అన్ని నిబంధనలు పాటిస్తున్నారా, ఇంట్లోనే ఉంటున్నారా, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది అనేది పరిశీలించడం కోసం ప్రతి ఏఎన్ఎంకి కూడా ఏఎన్ఎం ఏపీ హెల్త్ మొబైల్ యాప్లో హోమ్ ఐసోలేషన్ అనే మాడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఈ మాడ్యూల్ ద్వారా ఏఎన్ఎం గారు ఈ హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్లని ప్రతిసారి క్షుణ్ణంగా పరిశీలించి ఈ మాడ్యూల్లో నమోదు చేయవలసి ఉంటుంది. ఇక మీ ఫోన్లో ఉన్నటువంటి ఏఎన్ఎం ఏపీ హెల్త్ అనే మొబైల్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే హోమ్ ఐసోలేషన్ అని చెప్పి ఒక కేటగిరీ కనిపిస్తూ ఉంటుంది. ఆ కేటగిరీ మీద ఒక అంకె కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఈ రోజుకి హోమ్ ఐసోలేషన్లో ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, అంటే ఎంతమందిని మనం రోజు విజిట్ చేయవలసి ఉంది అనే దాన్ని ఆ అంకె చూపిస్తూ ఉంటుంది. ప్రతి ఏఎన్ఎం కూడా ఆ అంకె ప్రకారం, అంటే అక్కడ 5 ఉన్నా 10 మంది ఉన్నా వారిని రోజు సందర్శించి వారి స్టేటస్ని ఈ మాడ్యూల్లో అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఇక మొబైల్ యాప్లోకి వెళదాము. మీ సెక్రటేరియట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి అందరు పేషెంట్లు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. ఒక టికెట్ రూపంలో కనిపిస్తూ ఉంటారు. కింద నుంచి పైకి స్క్రోల్ చేస్తే అన్ని టికెట్లను కూడా చూడొచ్చు. ఇక ఆ ఏరియాని బట్టి మీరు ఆ పేషెంట్ని విజిట్ చేసి, అంటే స్వయంగా ఆ పేషెంట్ యొక్క ఇంటిని విజిట్ చేయాలి. విజిట్ చేసినప్పుడు ఏదైతే కొన్ని జాగ్రత్తలు ఉన్నాయో అన్నీ కూడా మనం తీసుకోవాలి. శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి. మీరు వెళ్ళి స్వయంగా పేషెంట్ని తాకటం కానీ పేషెంట్కి క్లోజ్గా మూవ్ అవ్వాల్సిన అవసరం కానీ లేదు. ఇంకా పర్టికులర్గా ఒక పేషెంట్ టికెట్ మీద క్లిక్ చేసిన తర్వాత కొన్ని వివరాలు అడుగుతుంది. అవన్నీ కూడా నమోదు చేయవలసి ఉంటుంది. ప్లీజ్ ఆన్సర్ ఫాలోయింగ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అతనికి టెంపరేచర్ ఎంత ఉందో అడగండి. స్వయంగా అతను చెప్పిన టెంపరేచర్ని ఇక్కడ నమోదు చేసుకుంటాం. అలాగే ఆక్సిజన్ శాచురేషన్ ఎంత ఉంది అనేది అడగండి. శాచురేషన్ అంటే ఐడియల్గా ఎంత ఉంది, అటు ఇటు తిరిగినప్పుడు ఎంత ఉంది అని 2 రకాలుగా అడుగుతారు. మీకు అందరికీ తెలిసిందే. SpO2 చూసుకోవడానికి పల్స్ ఆక్సిమీటర్లు ఉన్నాయి. వాటి ద్వారా చూసుకోవచ్చు. అతను ఏ నెంబర్ అయితే చెప్పాడో ఆ నెంబర్ని దూరం నుంచి మీరు గమనిస్తూ దాన్ని నమోదు చేయండి. అలాగే టెంపరేచర్ కూడా థర్మామీటర్లో అతన్ని చూసుకొని చెప్పమనండి. ఇవన్నీ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వారికి ఒక కిట్ రూపంలో ఉండాలి. కాబట్టి హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వాళ్ళు ఈ పరికరాలను మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి తెలుసుకోవడం కష్టం కాదు. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది కూడా ఇక్కడ నమోదు చేసిన తర్వాత ఆ పేషెంట్ కనిపించేలాగు, అతని ఇల్లు కూడా కనిపించేలాగు మీరు కెమెరాని అడ్జస్ట్ చేసుకొని ఒక ఫోటో తీసి అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ ఫోటో అప్డేట్ చేస్తున్నప్పుడు మీరు జియో లొకేషన్ని ఎనేబుల్ చేసుకోనని అడుగుతుంది. చేసుకోనట్లయితే జియో లొకేషన్ కూడా మ్యాప్ అవుతుంది. కాబట్టి అంటే ఆ పేషెంటు ఆ ఇంట్లోనే ఉన్నాడు, బయటికి వెళ్ళటం లేదు అని ధృవీకరించినట్లు అన్నమాట. ఈ విధంగా సచివాలయ ఏఎన్ఎం గారు ఎవరైతే ఉన్నారో వారి పరిధిలో ఉన్నటువంటి పాజిటివ్ పేషెంట్లని హోమ్ ఐసోలేషన్ సందర్భంగా విజిట్ చేసి వారి వివరాలన్నీ నమోదు చేయటం ద్వారా వారికి కొంత ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం, తగిన జాగ్రత్తలు చెప్పిన వాళ్ళం అవుతాం. ఇదే ఆప్షను మెడికల్ ఆఫీసర్ గారికి కూడా ఉంది. కాబట్టి మెడికల్ ఆఫీసర్ గారు కూడా హోమ్ ఐసోలేషన్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా ఇబ్బంది, సందేహాలుంటే మీ
స్థానిక మెడికల్ ఆఫీసర్తో సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే, మీరు పేషెంట్ యొక్క వైటల్స్ నమోదు చేస్తున్నప్పుడు చాలామంది పొరపాటుగా ఏదో ఒక అంకెని ఇస్తున్నారు. టెంపరేచర్ కానీ, SpO2 కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ ఇస్తున్నప్పుడు ఖచ్చితమైన అంకెలను మాత్రమే ఇవ్వండి. లేకపోతే దీన్ని బేస్ చేసుకొని ఆ పేషెంటు ఆరోగ్య పరిస్థితి అన్స్టేబుల్గా ఉంది అని పేర్కొనటం జరుగుతుంది. అంటే వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ అబ్నార్మల్గా ఉంటే అబ్నార్మల్గానే ఇవ్వండి. అబ్నార్మల్గా ఇచ్చిన తర్వాత వాళ్ళని వెంటనే కోవిడ్ హాస్పిటల్కి తరలించాలి. నార్మల్గా ఉన్న వాళ్ళని ఇదే రకంగా రోజు పర్యవేక్షణ చేస్తూ వాళ్ళ వైటల్స్ అప్డేట్ చేస్తూ వాళ్ళు ఇంట్లో ఉండేలాగున చూసే బాధ్యత స్థానిక ANMకు ఉంది. కాబట్టి ఈ మాడ్యూల్ అత్యంత జాగ్రత్తగా చేయటం ద్వారా వైరస్ వ్యాప్తిని అరికడుతూ పేషెంట్లకు కూడా ఒక మంచి వైద్యాన్ని ఇంటి వద్దే అందించిన వాళ్ళం అవుతాము. ధన్యవాదాలు.